తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నగరంలోని స్థానిక మార్కెట్లో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మార్కెట్లోని కూరగాయలు అమ్మేవారికి అల్పాహార వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు జీబీ రామకృష్ణారావు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావులు హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తెలంగాణ ప్రధాత కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని పేద ప్రజలకు అల్పాహార వితరణ కార్యక్రమం, అదేవిధంగా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మరియు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, వారు నిండు నూరెళ్లు ఆయుర ఆరోగ్యాలతో మళ్లీ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రజా బంధువునిగా ప్రజలకు వారి సేవలను చేసే విధంగా ఆ భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, మాజీ కార్పొరేటర్లు బండారి వేణు, కంసాల శ్రీనివాస్, ఆర్ రవిగౌడ్, శాతవాహన విశ్వవిద్యాలయ ఇన్ఛార్జ్ చుక్కా శ్రీనివాస్, నగర బీఆర్ఎస్వి అధ్యక్షులు బొంకూరి మోహన్, వడ్లకొండ పరశురాములు, యూత్ నగర ప్రధాన కార్యదర్శి బోనకుర్తి సాయి కృష్ణ, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, కలర్ సత్తన్న, తెలంగాణ శ్రీనివాస్ గౌడ్, కర్ర సూర్యశేఖర్, నేతి రవి వర్మ, చొక్కారపు చంద్రం, శనిగరపు సతీష్, దూలం సంపత్, గుర్రం మహేందర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవనీయుల బీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవ చంద్రశేఖరరావు గారి పుట్టిన వేడుకలు కరీంనగర్ నగర కేంద్రంలో టీఆర్ఎస్వి జిల్లా నాయకుడు అనిల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో అల్పాహారము మరి పూజలు చేయడం జరిగినది. ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలి, వారి ఆరోగ్యంతో పాటు వారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, తెలంగాణ ప్రజలకు ఇంకా ఎనలేని సేవ చేయాలని చెప్పి గొప్ప సంకల్పంతో ఈరోజు యావత్ కరీంనగర్ జిల్లా ప్రజలు కేసీఆర్ గారిని మంచిగా అని చెప్పి దేవునికి వేడుకుంటున్నారు. అంతేకాకుండా ఈరోజు జిల్లా కేంద్రంలో పాటు మొత్తం కరీంనగర్ జిల్లాలో ఎక్కడ కార్యకర్తలు అక్కడ కేక్ కటింగ్లు, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, గుళ్ళలో పూజలు చేస్తున్నారు. అన్నిటికంటే మించి కూడా ఈరోజు చెట్టు నాటు కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త మనిషికి 3 చెట్లు కుటుంబ సభ్యులతోటి అందరూ కలిసి కొన్ని లక్షల చెట్లు పెట్టి కూడా ఇవాళ కేసీఆర్ గారికి గిఫ్ట్ రూపంగా ఇవ్వదలుచుకున్నారు. ఎందుకంటే హరితహారంతో తెలంగాణ పచ్చని తెలంగాణ అయింది కాబట్టి ఈ పచ్చని తెలంగాణ ఇలాగే కొనసాగించాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా వృక్షార్చన కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తున్నందుకు కూడా మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. అపర భగీరథుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దరు మా అందరికీ గురు సమానులు కేసీఆర్ గారు, వారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్రం కూడా వారు లేకపోతే మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామని వారి జన్మదినం సందర్భంగా వారిని ఒక దేవుళ్ళ కొలుస్తూ ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నారు. వారి జన్మదినం సందర్భంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటా ఉన్నారు. వారు మళ్ళీ రావాలి తెలంగాణ రాష్ట్రానికి, వారి నాయకత్వం శ్రీరామ రక్ష అని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక వెంకటేశ్వర స్వామి గుడిలో వారి పేరున ప్రత్యేక పూజలు చేయించి వారు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాబో కాలంలో అత్యున్నత పదవులు అనుభవించి మా అందరికీ వారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా ఇక్కడ మార్కెట్లోని అందరూ కూడా అల్పాహార వితరణ చేసి, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థి విభాగం మరియు యూత్, మహిళా విభాగం అందరూ కూడా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. మరొకసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై తెలంగాణ. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి జన్మదినం ఈరోజు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్లో మార్కెట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పొన్నం అనిల్ కుమార్ గౌడు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి శక్తిని, అదేవిధంగా అవకాశాన్ని కల్పించాలని చెప్పి ప్రజల తరపున కోరుతూ ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఒకనాడు దిక్కులేని తెలంగాణకు బంధ విముక్తన చేసి బంగారు తెలంగాణగా రూపుదిద్ది తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలువెత్తు నిలిపినటువంటి వ్యక్తి మహనీయుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెంది సస్యశ్యామలంగా ఉన్నటువంటి సమయంలో మరి కొంత ఒక అవకాశాన్ని మళ్ళీ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి, ఆ అవకాశాన్ని ప్రజలు ఇవ్వాలని చెప్పి భగవంతుడిని కోరుతూ తెలంగాణ ప్రజల యొక్క
ఆత్మగౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని మళ్ళీ పెంచే విధంగా భగవంతుడు వారికి ఆ శక్తిని ఆయురారోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈరోజు మరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ గారికి అందరి తరపున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మన ముఖ్యమంత్రి అనాలనిపిస్తుంది కానీ మాజీ అనాలనిపిస్తలేదు. మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ నియోజకవర్గ యువ నాయకుడు, విద్యార్థి నాయకుడు, గ్రంథాలయ చైర్మన్ మాజీ పొన్నం అనిల్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ వెంకటేశ్వర గుడి ముందు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేస్తున్న సందర్భంగా మరి కేసీఆర్ గారికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల దీవెనలు ఉండాలని, వారు రాబోయే కాలంలో ఎప్పటికీ ముఖ్యమంత్రి ఉండాలని, వారి తర్వాత కూడా మన కేటీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి ఉండాలని ప్రజలందరూ కోరుకుంటారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయడానికి ప్రతిసారి కూడా పుట్టినరోజు కార్యక్రమాలు, పేదలకు అన్నదాన కార్యక్రమాల ద్వారా చేస్తాం తప్పిస్తే జిలేబీ పంచడమో, ఫ్లెక్సీలు పెట్టడమో, దావతులు వేసుకోవడమో కాకుండా పొన్నం అనిల్ గారు మంచి కార్యక్రమం చేశారు. కాబట్టి మేమందరం కూడా కేసీఆర్ గారికి దీవెనలు ఉండాలని కూడా కరీంనగర్ నియోజకవర్గ గంగుల కమలాకర్ గారు ఎప్పుడు చెప్తుంటారు. పార్టీకి కట్టుబడి ఉండండి, మనిషికి కట్టుబడి ఉండండి, నమ్మకం ఉండండి. మేము ఇప్పటివరకు కేసీఆర్ ఎంబడి, కమలాకర్ ఎంబడే ఉంటున్నాం, కేటీఆర్ ఎంబడే ఉంటున్నాం, అలాగే ఉంటాం. ఏ పార్టీలు మారే వ్యక్తులం కాదు. మేము నమ్మకమైన వ్యక్తులం, మాట ఇస్తే మాట మీద ఉండే వ్యక్తులం. కాబట్టి ఈ విధంగా ఈ సందర్భంగా 75వ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజల గుండెల్లో ఉన్నారో అంతకన్నా ఎక్కువ కూడా మన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్ర ప్రజలలో గుండెలో పదిలంగా ఉన్నారు. ఎప్పటికీ పదిలంగా ఉంటారు. ఎవడు తలుచుకున్నాడు కూడా ప్రైమ్ మినిస్టర్ కూడా, భారతదేశ ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ కేసీఆర్ను తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల నుండి తీసేయలేరని మేము కోరుకుంటున్నాం. జై కేసీఆర్.